హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు మనం విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. సో యాక్చువల్గా మీరు అందరికీ విశాల్ మార్ట్ ఐడియా ఉండుండొచ్చు. నేనే చాలా లేట్గా వచ్చాను అనమాట. సో చూద్దామని చెప్పి వచ్చాను. మేము వచ్చేటప్పటికి ఇప్పుడు వింటర్ కదా రన్ అవుతుంది. సో వింటర్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది. సో ఇక్కడైతే సేల్ అని చెప్పేసి 249, 199, 149 అట్లా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా బై 2 50% ఆఫ్, బై 1 get 1 ఫ్రీ అట్లా కూడా ఉన్నాయి. కలెక్షన్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే కిడ్స్ వేర్ ఉంది, మెన్స్ వేర్ ఉంది, ఉమెన్స్ వేర్ ఉంది, అండ్ స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. గేమ్స్ లాగా అంటే లైక్ బాల్స్ అని చెప్పి అట్లా కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ వ్లాగ్లోనే నేను ఏమేమి తీసుకున్నానో కూడా మెన్షన్ చేస్తాను. లాస్ట్లో ఎండ్లో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ టీషర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మరీ పెద్ద పిల్లలు అంటే లైక్ 6 to 7 ఇయర్స్ పిల్లలకి వాళ్ళకనమాట. సో మనం ఫస్ట్ అయితే కిడ్స్ కలెక్షన్కి వెళ్ళి వాటిలో పిల్లలు కొన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత నాకైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇంకా కిడ్స్ కలెక్షన్లో కూడా అబ్బాయిలకి ఏం పెద్దగా ఉండవు, అమ్మాయిలకి మాత్రం మంచిగా ఉన్నాయి. బట్ ఇక్కడ కొన్ని షర్ట్స్ అయితే నాకు నచ్చినాయి ఇవి కిడ్స్లో. సో అదే వాటిలో కొన్ని తీసుకున్నాను. సో వాళ్ళకేం తీసుకున్నానో కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి పెడతాను. అండ్ ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ మంచిగా అనిపించినాయి. ఇంకా నేను వ్లాగ్ షూట్ చేస్తున్నా కదా, సో అక్కడ మిర్రర్లో నేను చూసుకుంటున్నాను అనమాట. ఎంతమంది లైక్ మిర్రర్ని ఇలా చూడంగా ఆగిపోతారు చెప్పండి అలాగా. సో నేనైతే మిర్రర్ కనిపించగానే ఇంకా ఆగిపోవడమే. సో ఇంక ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి స్టేషనరీ ఐటమ్ ఉందన్నమాట ఇక్కడంతా. సో ఫస్ట్ అయితే మనము కిడ్స్ వేర్కి వెళ్ళి, సో ఇక్కడ వచ్చేసి 149, 179, 109 అట్లా ఉన్నాయి. 60 రూపీస్ కూడా ఉన్నాయి. అది మరి చాలా చిన్న పిల్లలకి. సో ఇక్కడ షర్ట్స్ ఉన్నాయన్నమాట. షర్ట్స్ అయితే కొన్ని భలే అనిపించినాయి అనమాట. బీచ్ వేర్ కలెక్షన్ లైక్ ఆ షర్ట్స్ అనిపించినాయి. సో దీంట్లో అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా స్వెట్ షర్ట్స్ ఉన్నాయి, లైక్ పుల్లోవర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి 299, 399 అట్లా అయితే ఉన్నాయన్నమాట. ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే తెలుసా, చెప్తాను ఉండండి. ఇక్కడ మా బుడ్డోడు మంచిగా ఆడుకుంటున్నాడు, మొత్తం వాడిదే అన్నట్టు. ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ, మంచిగా అందరూ ఆడుకుంటున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ 99 రూపీస్ మొత్తం సెట్. ఇవి బాగున్నాయి 99 రూపీస్కి. బట్ ఓకే, క్వాలిటీ వైజ్ ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో కలెక్షన్ కూడా చాలా అనిపించినాయి. అండ్ ఇదంతా స్టేషనరీ అనమాట. మనకి బాక్సెస్ అని, క్రయాన్స్ అని, డబల్ టేప్స్ అని చెప్పి క్రాఫ్ట్స్కి సంబంధించినవి చాలానే కనిపించినాయి నాకు. సో పెన్స్ అని, పెన్సిల్స్ అని, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా టాయ్స్, సో ఇలా టాయ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బాల్స్ అని చెప్పి లైక్ కార్స్ అని చెప్పి అట్లా కొన్ని ఉన్నాయి. ఇక్కడ బ్యాట్, బాల్, ఏరోప్లేన్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఓకే, ఇదంతా అనమాట కిడ్స్కి సంబంధించినవి. ఇంక ఇప్పటి నుంచి మన కలెక్షన్ అనమాట. సో ఇక్కడ ఇండియన్ వేర్తో స్టార్ట్ చేస్తే షర్ట్స్ అని చెప్పి, టీ షర్ట్స్ అని చెప్పి, బాటమ్ వేర్, అండ్ మెయిన్గా నాకు షర్ట్స్ అయితే బాగున్నాయి అనిపించినాయి. ఇంకా బాటమ్ వేర్లో ఇవన్నీ నైట్ వేర్కి సంబంధించి ఉన్నాయి. అండ్ జీన్సెస్ కూడా ఉన్నాయి. జీన్సెస్ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే కనిపించినాయి. ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా, సో దాన్ని అయితే నేను తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ అట్టుంది, బ్రింక్ అనేది. సో దీంట్లో వచ్చేసి 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ నాకు సైజెస్ కూడా కొంచెం పెద్దగా అనిపించినాయి, లైక్ స్మాల్ సైజే కొంచెం పెద్దగా అనిపించింది. సో ఇదంతా షర్ట్స్ అట్లా కలెక్షన్ అనమాట. సాటిన్ షర్ట్స్ అని, ఇప్పుడు ప్రెసెంట్ సాటిన్ షర్ట్స్ బాగా ఫేమస్ కదా, సో అవి ఉన్నాయి అనమాట. అండ్ స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గమనించారా మీరు, జీన్సెస్ లాంటివి ప్యాంట్స్ కొన్ని భలే అనిపించినాయి. అండ్ దీంతో పాటుగా మనకేంటంటే ఇక్కడ కొంచెం ఇది కూడా వాళ్ళ బ్రాండింగ్ అట్టుంది, లక్కీ చామ్ అని చెప్పి కొన్ని బ్రాండింగ్స్ ఉన్నాయి వాళ్ళకి పర్టికులర్గా. కొన్ని వాళ్ళకి సంబంధించిన బ్రాండ్స్ లైక్ మనకి ట్రెండ్స్కి వెళ్తే అవాసా బ్రాండ్ అని ఉంటుంది కదా, సో అట్లానే వీళ్ళకి సపరేట్గా బ్రాండింగ్ ఉన్నట్టుంది. సో ఇవన్నీ కూడా సేల్ అని పెట్టారు. అండ్ దీంట్లో నాకు కొన్ని నచ్చినాయి, బికాస్ నాకు ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, వాష్ చేసే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా లేదు. కాబట్టి నేను కొన్నే తీసుకొని వచ్చాను. సో క్వాలిటీ బాగుంటే కనుక నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అని చెప్పేసి. బట్ కలెక్షన్ మాత్రం బాగుంది. ఇంకా జీన్సెస్ కూడా బాగున్నాయి. ప్రైజెస్ కూడా బా రీజనబుల్గానే అనిపించినాయి. బట్ మనకేంటంటే మనము ఆన్లైన్లో బాగా చూసి చూసి అలవాటు పడిపోయి కొంచెం కొన్నేమో హై అనిపించవచ్చు. బట్
నైస్ బాగున్నాయి. ఇంకా ఇదంతా ఇండియన్ వేర్ కలెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ బయట ఉన్నాయి మొత్తము 99 రూపీస్ అట్లా ఉన్నాయి. దీంట్లో నేను ఒకటి తీసుకున్నాను కానీ అది డ్యామేజ్ వచ్చిందని చెప్పి మళ్ళీ వెళ్ళాను వెనక్కి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. సో ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు. సో ఇట్లా అయితే తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చినప్పుడు ఓన్లీ 2 తీసుకున్నాను. డ్యామేజ్ వచ్చినాక తర్వాత వెళ్ళి ఒక 3 తీసుకొని వచ్చాననమాట. మొత్తం 5 తీసుకున్నాను నేను. సో ఇదనమాట. ఇంకా మనము బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్ళిపోయాం. ఇక్కడ వెళ్తూ రిటర్న్‌లో వచ్చేటప్పుడు అంటే అక్కడ వాలెట్స్ అన్నీ మంచిగా అనిపించినాయి. సో ఇక్కడ బిల్లింగ్ చేసే లోపల మనము ఇవన్నీ చూస్తున్నాననమాట. దీంట్లో అయితే ఏం తీసుకోలేదు. బట్ ఇక్కడైతే వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ అవన్నీ కూడా బాగున్నాయన్నమాట. ప్రైజెస్ కూడా 199 అట్లా రీజనబుల్‌గానే అనిపించినాయి. సో ఇవైతే నేనేం తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఇదంతా ఏమంటే హౌస్ హోల్డ్ అనమాట. లైక్ మనకి ఇంట్లో స్టోరేజ్‌కి సంబంధించి వాటర్ బాటిల్స్ అండ్ కప్స్ అని చెప్పి, గ్లాసెస్ అని చెప్పేసి అట్లా అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా లేదు గ్లాస్‌వి అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ ఐటమ్స్ ఉంటాయి కదా! సో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా డస్ట్‌బిన్స్ అని చెప్పి ఇంకా ఇంటికి సంబంధించినవి ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇక్కడ కనిపించినాయి. సో ఇవన్నమాట ఇక్కడ నేను చూసినవైతే. ఇంకా దీంతో పాటు స్కిన్ కేర్ కూడా వాళ్ళు యాడ్ చేశారు. ఎక్కువ స్కిన్ కేర్ అయితే కనిపించలేదు. సో వింటర్ కాబట్టి జస్ట్ మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ అట్లానే చిన్నయి అయితే పెట్టారు. సో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. చాకోపై, బాస్మతి రైస్, హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అనమాట. సో ఇవన్నీ ఇంకా మెన్స్ కలెక్షన్, మనకి సంబంధం లేదు. సో ఇక్కడ నేనేం షూట్ చేయలేదు. మెన్స్ కలెక్షన్ కదా పెద్దగా మనకి అక్కర్లేదు అని చెప్పి లైట్ తీసుకున్నాను. సో ఇదనమాట. ఫస్ట్ ఇదేమో సెకండ్ డే వచ్చినవి. ఇదంతా ఏమో ఫస్ట్ డేకి సంబంధించిన షార్ట్ అనమాట. సో ఫైనల్‌గా నేనేం తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూసేయండి. సో నేనేం తీసుకున్నానో అవన్నీ ఇక్కడైతే ఇంక్లూడ్ చేసి చెప్తాను. ఫస్ట్ అయితే మనం కిడ్స్ వేర్‌లో తీసుకుందాము. ఇక్కడేంటంటే మా బుడ్డిదానికి తీసుకున్నామనమాట. సో ఎంతైనా గానీ అమ్మాయిలకి డిఫరెంట్ కలెక్షన్ దొరుకుతుంది. ఈ విషయంలో మాత్రం అమ్మాయిలు చాలా లక్కీ. ఎందుకంటే దీనికి తీసుకున్న 3 డిఫరెంట్‌గానే తీసుకున్నామనమాట. సో అన్ని కలర్స్ కూడా డిఫరెంట్‌గానే తీసుకున్నాము. అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్‌గా అనిపించినియి. ఇంకా అబ్బాయిలకైతే పాపం ఏముండవు, వాళ్ళకి ఓ ప్యాంటు, ఓ షర్టు అంటారు కదా! సో అట్లయితే తీసుకున్నాం. నాకిది బాగా నచ్చింది. దీనికి కింద ఎంబ్రాయిడరీ ఇచ్చారు కదా! బేబీ డక్ ఒక సైడు, ఇంకో సైడ్ మదర్ డక్. సో దీని స్లీవ్స్ కూడా చాలా బాగా అనిపించినియి. సో దీన్ని తీసుకున్నవన్నీ మాత్రం డిఫరెంట్‌గా అనిపించినియి. అండ్ ఇంకా బుడ్డోడికొచ్చేసి ఈ షర్ట్ తీసుకున్నాను. వీడికి డిఫరెంట్‌గానే తీసుకున్నాను. బట్ ఉన్న వాటిలో డిఫరెంట్‌గానే తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి ఏంటంటే షర్ట్ ఇది కొంచెం బీచ్ వైబ్స్‌కి అట్లా అయితే బావుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. బేసిక్‌గా వీళ్ళ సైజెస్ నాకు అర్థం కాలేదు. అందుకని చెప్పి కొన్నే తీసుకున్నామనమాట. ఈ 2 కలిపి పెయిర్ వాళ్ళే సెట్ చేసి ఇచ్చేసారనమాట. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇది కూడా టీ షర్ట్ కానీ జీన్స్ అనమాట. సో ఆ జీన్స్‌కి అంత లైఫ్ ఉంటదని నాకు అనిపించలేదు. బట్ వాళ్ళు పెరుగుతూనే ఉంటారు కాబట్టి పిల్లలు. సో సరిపోతుంది. వాళ్ళు పెరిగే కొద్దీ మనం ఏసేస్తాం కాబట్టి సరిపోతుందనిపించింది. సో వాళ్ళకైతే తీసుకున్నవైతే ఇవే. అండ్ ఇప్పుడు మన కలెక్షన్ అనమాట. సో నేనేం తీసుకున్నానో చూపిస్తాను. ఇదొచ్చేసి ప్యాంట్ లైక్ ట్రౌజర్స్ ఉంటాయి కదా! సో అట్లాంటిది. ఇది మనము నైట్స్ ఏసుకోవచ్చు. కావాలంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే తెలుసు కదా! పాకెట్స్. ఇంకా పాకెట్స్ ఉంటే చాలు మనకి. సో మంచిగా ఏసుకోవచ్చు. సో ఇట్లయితే తీసుకున్నాను. అండ్ దీనికి ఎలాస్టిక్ లాగిచ్చారు. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా నేను అన్నీ ఇక్కడే చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్నిటికి ప్రైజెస్ చూపిచ్చేసాను. డిస్‌ప్లే చేయడం మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి. సో ఇదొచ్చేసి 99 రూపీస్ అనమాట ఈ టీ షర్ట్. సరే చూద్దాం ఒకసారి ఒకటి తీసుకుందాం అని చెప్పైతే ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టీ షర్ట్ ఇదే అనమాట. డ్యామేజ్ వచ్చింది. సో అందుకని చెప్పి ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ అదే దొరికిద్దా లేదా అనుకున్నాను. బట్ డ్యామేజ్ వచ్చిందేమో 99 రూపీస్. ఇదేమో 199 రూపీసో ఎంతో. బట్ నాకు బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను. బికాస్ నాకు ఆ ప్యాటర్న్ బాగా నచ్చింది. ఆ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో అదే బాగా నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెప్లమ్ టాప్. దీనికి ఏంటంటే స్లీవ్స్ బెస్ట్ పార్ట్ చాలా బాగుంది. అండ్ ఈ స్లీవ్స్ కోసమే యూనిక్‌గా అనిపించింది. అండ్ ఇంకా బీటీఎస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళైతే ఇంకా ఈ కలర్‌కి ఫిదా అనమాట. సో తెలిసిన విషయమే అది. సో మీలో ఎవరన్నా బీటీఎస్ ఫ్యాన్స్ ఉన్నారా? సో ఇదనమాట తీసుకున్నది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ నాకు చాలా బాగుంటుందని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది నార్మల్ టీ షర్ట్ బట్ హైలో ప్యాటర్న్ అనమాట. కింద పైకి ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న కోట్ అయితే రాశారు. స్లీవ్స్ ఏమో చిన్నవి నార్మలే. బట్ నేనేంటంటే టీ షర్ట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక
లెంత్ ఒక సైజ్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. బికాస్ నాకు అవే నచ్చుతాయి. ఓవర్ సైజ్ లాగా తీసుకుంటాను. అప్పుడు మనకి బాగుంటాయి అనిపిస్తుంది, నాకు అట్లా ఇష్టము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ తీసుకున్నాను. ఈ షర్ట్ ఏంటంటే మనకి బటన్స్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ మనం టీ షర్ట్ వేసుకొని దాని పైన వేసేసుకోవచ్చు. అట్లయితే తీసుకున్నాను. ఇంకా స్లీవ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇదంతా ఫ్లోరల్ ప్యాటర్న్స్ అనమాట. ఫ్లోరల్ ప్యాటర్న్లో ఇదొక్కటే తీసుకున్నాను, ఫ్లోరల్ ప్యాటర్న్లో. సో ఇంకేంటంటే ఇదేంటంటే నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్కి ఎట్లయితే ఎలాస్టిక్ ఉందో సేమ్ అలానే ఎలాస్టిక్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా మనకి ఎలాస్టిక్ అనమాట, లైక్ మనకి యోక్ పార్ట్ దగ్గర మనకి టైట్ లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు సో మనకి నేనేమేమి లుకింగ్ వైజ్ తీసుకున్నానో చాలా మీకు చెప్పాను బాగుంటుంది. కదా, విత్ ప్రైజెస్తో అయితే ఇంక్లూడ్ చేశాను. మీకు ఏది నచ్చింది నేను తీసుకున్న వాటిలో? అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. బాయ్.